హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో బెల్లం గానీ, పంచదార గానీ, మైదా గానీ, ఎగ్ గానీ యూజ్ చేయకుండా ఖర్జూరంతో హెల్తీగా కేక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది ఎవరైనా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా ఛానల్ 1K సబ్స్క్రైబ్స్ని రీచ్ అయ్యింది. చాలా ఎక్కువ టైమే పట్టింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక బౌల్ తీసుకోండి. నేను ఖర్జూరాలు తీసుకున్నాను. మీరు ఏ ఖర్జూరం అయినా తీసుకోవచ్చు. గింజలు తీసేసి వేసుకోండి. స్వీట్ ఎక్కువ ఉన్న ఖర్జూరం తీసుకుని ఏదైనా బౌల్ని కొలతగా తీసుకోండి. ఒక బౌలు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ బౌలు. ఇవి వేసుకుని మూత పెట్టి ఒక గంట పక్కకు పెట్టుకోండి. గంట పాటు నానాలి. మీ దగ్గర టైం లేకపోతే వేడివేడి పాలు వేసుకుని అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది. ఒక గంట తర్వాత చిన్న మిక్సీ గిన్నె తీసుకుని గంట నానిన ఖర్జూరాన్ని అందులో వేసుకుని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ చేసుకోండి. వీలైనంత పేస్ట్ చేసుకోండి, ముక్కలు లేకుండా. ఈ విధంగా రెడీ అవుతుంది. ఒక పెద్ద సైజ్ గిన్నెని తీసుకోండి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ను ఇందులో వేసుకుని అదే బౌల్తో 3 వంతులు ఆయిల్ వేసుకోవాలి. ఒక వంతు ఖాళీగా వదిలేయండి. అంటే 3/4 వేసుకుని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 3 వంతులు ఆయిల్ వేసుకుంటే ఒక వంతు పెరుగు వేసుకోవాలి. ఒక వంతు పెరుగు కొలత చేయలేం కాబట్టి 3 స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకున్నాక అదే బౌల్తో ఒక బౌల్ గోధుమ పిండి వేసుకోండి. చిటికెడు సాల్టు, చిన్న టీ స్పూను కేకుల్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడరు, అది వేసుకోండి. ఇలా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, అంటే బజ్జీలు వేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా, అది 1/2 టీ స్పూన్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. కొంచెం ఎక్కువసేపే కలుపుకోండి, బాగా కలిసేంత వరకు. ఒక 10 నిమిషాల వరకు ఇలా స్మూత్ బ్యాటర్ అయ్యేంత వరకు కలుపుకున్నాక ఇందులో వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. చిన్న టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకుని బాగా కలిసేలా కలుపుకున్నాక వాల్నట్స్ వేస్తున్నాను. ఖర్జూరం కాంబినేషన్లో వాల్నట్స్ చాలా బాగుంటాయి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ని చిన్న బౌల్ వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఏమీ వేసుకోకపోయినా పర్లేదు. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక అల్యూమినియం బౌల్ కానీ, స్టీల్ బౌల్ కానీ, మీరు ఎందులోనైనా కేక్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని చేత్తో కానీ ఇలా బ్రష్తో కానీ బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ షేప్లో కట్ చేసుకుని అందులో వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే ఇలా గోధుమ పిండిని వేసుకుని పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్నాక మిగిలిన పిండిని వంపేయండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకుని ట్యాప్ చేసుకోండి. పైకి కిందికి సమానంగా వస్తుంది. తర్వాత మీరు అల్యూమినియం గిన్నెలో కానీ, నాన్ స్టిక్ గిన్నెలో కానీ, ఏ గిన్నెలో అయినా కేక్ చేసుకోవచ్చు. ముందే 10 నిమిషాల ముందు నేను హీట్ చేసుకున్నాను, తొందరగా అయిపోతుందని. తర్వాత ఇందులో ఇసుకైనా వేసుకోవచ్చు, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఏమీ వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత ఏదైనా ప్లేట్ని తిరగబెట్టి పెట్టండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని ఇందులో పెట్టి పైనుంచి సన్నగా కట్ చేసిన వాల్నట్స్ వేసుకుని మూత పెట్టి పూర్తిగా మంటను సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు టైం పడుతుంది. మీరు ఒక 45 అలా అయినాక ఒకసారి తీసి చూసుకోవచ్చు. ఇలా చాక్ ఏదన్నా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే అయినట్టే. జస్ట్ చెయ్యి ఫ్రెష్ చేసి కూడా చూసుకోవచ్చు. నాకైతే ఒక 50 మినిట్స్ వరకు పట్టింది. తర్వాత ఒక పావు గంట వరకు చల్లారనివ్వండి. చల్లారితే ఇలా వదిలేస్తుంది. తర్వాత చాకుతో ఇలా ఓపెన్ చేసుకుని ఏదైనా ప్లేట్ పైన పెట్టుకుని ఇలా టర్న్ చేసి ట్యాప్ చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కేక్ కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి. తర్వాత ఏదైనా ప్లేట్ని పెట్టి ఇలా సేమ్ పొజిషన్లోకి తెచ్చేసుకోండి. తర్వాత వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొలతలు అనేవి ఇంపార్టెంటు. ఏదైనా బౌల్ తీసుకుని నేను చెప్పిన విధంగా కొలత వేసుకుని కేక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది.
ఇందులో ఎగ్ వేయలేదు కాబట్టి ఇట్లాగే ఉంటుంది. ఎగ్ వేస్తే మనకు ఫ్లఫీగా అవుతుంది. అంతేనండి, ఖర్జూర్తో కేక్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్